నమస్కారం అండి. ఈరోజు భర్తమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ ఏ నరేష్ గారు, శ్రీమతి సునీత గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ ఏ నరేష్ గారి, శ్రీ ఏ నాగ వెంకట రామకృష్ణ గారి తల్లి గారు, క్రీస్తు శేషులు శ్రీమతి అడబాల సత్యావతి గారి ఆబ్దికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీస్తు శేషులు శ్రీమతి అడబాల సత్యావతి గారికి, అలాగే క్రీస్తు శేషులు శ్రీ నరసింహమూర్తి గారికి వారణాసి నమస్సుమాంజలి తెలుపుతూ, అలాగే క్రీస్తు శేషులు శ్రీమతి వారణాసి వెంకటలక్ష్మి గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ పితృదేవతలైన పెద్దలకి నమస్సుమాంజలి తెలుపుతూ, పితృదేవతలైన పెద్దలందరికీ కూడా నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మలకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి తెలుపుతూ, అలాగే క్రీస్తు శేషులైన శ్రీమతి అడబాల సత్యావతి గారి జ్ఞాపకార్థంగా ఈరోజు నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ ఈరోజు వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. క్రీస్తు శేషులు అడబాల సత్యావతి గారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, మంచితనానికి మారు పేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీమతి అడబాల సత్యావతి గారికి నమస్సుమాంజలి, అలాగే క్రీస్తు శేషులు శ్రీ నరసింహమూర్తి గారికి నమస్సుమాంజలి తెలుపుతూ, మరియు క్రీస్తు శేషులు శ్రీమతి వారణాసి వెంకటలక్ష్మి గారికి కూడా నమస్సుమాంజలి తెలుపుతూ పితృదేవతలైన పెద్దలకి ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తూ నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారందరి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, అలాగే మీ కుటుంబ సభ్యులందరికీ కూడా అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ శ్రీ ఏ నరేష్ గారికి, శ్రీమతి సునీత గారికి, శ్రీ ఏ నాగ వెంకట రామకృష్ణ గారికి, శ్రీమతి నాగభాగ్యలక్ష్మి గారికి, అలాగే శ్రీ వెంకట స్వామినాయుడు గారికి, శ్రీమతి వలవల సూర్యకుమారి గారికి, అలాగే శ్రీ రామ్మూర్తి గారికి, చిరంజీవి అన్వికా సత్య గారికి దీర్ఘాయుష్మాన్ భవ, అలాగే జి సుబ్బారావు గారికి మరియు వారి మనమళ్లకు మనమరాళ్లకు ప్రతి ఒక్కరికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ నిండు నూరేళ్ళు మీరు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీమతి సునీత గారికి, శ్రీమతి నాగభాగ్యలక్ష్మి గారికి, శ్రీమతి వలవల సూర్యకుమారి గారికి దీర్ఘ సుమంగళీ భవ, మీరు నిండు ముత్తైత్తనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులకు దీర్ఘాయుష్మాన్ భవ. మరియు ఈరోజు శ్రీ ఏ నరేష్ గారు, శ్రీమతి సునీత గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు స్వీట్ బాదుషా, ఫ్రూట్స్ వాటర్ మిలన్, రైసు, అలాగే బెండకాయ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.
हाल